జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హచ్ తల్లి కూతుళ్ళిద్దరూ తాపిగా కూర్చున్నారు. గట్టిగా అనకండి. సుమన పరిగెత్తుకుంటూ వచ్చి గానవికి నేను పెద్దమ్మని, మీరు పెద్దనాన్న అని మరీ మరీ గుర్తు చేసి చెప్తుంది. తనెక్కడ పరిగెత్తగలదు? ముక్కుతూ మూలుగుతూ ఇక్కడికొచ్చేలోపు మీ ఇద్దరికి దిష్టి తీసేస్తాను. నాకెందుకులేండి బాబుగారు, పాపకి తీయండి చాలు. అమ్మా, అలా ఎలా అవుతుంది? గానవిని, గాయత్రిని మార్చి మార్చి ఎత్తుకుంటూ ఆడిస్తూ పాలిస్తూ లాలిస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఇంతింత కళ్ళేసుకుని నీ వంకే చూస్తున్నారు. ముఖ్యంగా సుమన దిష్టే తగులుతుంది. అనండి అనండి. మా చెల్లెలు గనక చూసిందంటే ఇద్దరినీ ఆడిపోసుకుంటుంది. తను బయటకొస్తే తప్ప బాల్కనీలోకి వెళ్ళినా సరే మనం కనబడం. అందుకే ఇక్కడ సెటప్ చేశాను. బాబుగారు బానే ఆలోచించారు. ఎడమ చేత్తో దిష్టి తీయండి. అలాగే. అమ్మా గానవి బంగారం, నువ్వు నా వంక చూడు, నేను మీ అమ్మ వంక చూస్తూ దిష్టి తీస్తాను. నెలవంకలా ఉన్నావని మెచ్చుకునే మీ జగదీష్ తాతయ్య దిష్టి. నువ్వు పుట్టగానే కోట్లు కలిసొచ్చాయని లెక్కలేసుకునే తిలోత్తమమ్మ దిష్టి. నువ్వు నాకే సొంతమనే సుమన దిష్టి. మాకు ఇలాంటి పిల్ల ఒక్కతున్నా బావుండు అని పెదవి విరిచే దురంధ్రతయ్య దిష్టి. కంగారు పడుతూ కన్ఫ్యూజ్ అయ్యే విక్రాంతి దిష్టి. కనుబొమ్మలు పైకెత్తి మొహం మార్చుకుని కసి దిష్టి. కరెక్ట్. ఏముందిలే ఈ జీవితం అని ఉసూరుమనే వల్లభ పెద్దనాన్న దిష్టి. కరెక్ట్. నైని, ఇంకెవరు మిగిలిన్నారు? హాసినక్క, మీరు, నేను. కళ్ళతో చూసే వాళ్ళ దిష్టి తగులుతుందేమో కానీ మనసుతో చూసే మంచి వాళ్ళ దిష్టి ఎప్పుడూ తగలదు నైని. అలాగే ఉండండి. అమ్మా కూతుళ్ళ అరికాళ్ళకి దిష్టి చుక్క పెడతాను. బాబుగారు 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 గిలిగింతలు పెట్టినట్టుంది. చూసావా గానవి, నిన్ను కాళ్ల మీద వేసుకున్నా సరే చెక్కిలి గింతలు పెట్టినట్టు అవుతుందని వంకర్లు తిరుగుతుంది మీ అమ్మ. మీ నాన్నకి నువ్వైనా అర్థమయ్యేలా చెప్పమ్మా. పిల్లలు పుట్టాక కూడా అమ్మకి నువ్వే బాబువి నాన్నా అని. అలాగా? అయితే గానవితో పాటు నన్ను కూడా నీ ఒళ్ళు తలపెట్టుకోనివ్వు. ఆ వేషాలు ఇప్పుడేం కుదరవు. మీరు వెళ్ళండి ముందు. ఎక్కడికి? గాయత్రి ఇలా కొనుకు తీస్తే చాలు నా దగ్గరికి వచ్చేస్తారు. ఎవరు లేకపోతే చిట్టి తల్లి వెంటనే గుక్క పెట్టేస్తుంది. అవునవును, అన్నీ నీ పోలికలే. ఆ పోలికలా? అంతేగా. అమ్మగా ఒక్కరోజున్న పసిబిడ్డకి పోలికలు వచ్చేస్తాయి. విశాలున్నాడు. ఎవరుంటే ఏంటంటే జస్ట్ అలా టచ్ చేసి రావడమే కదా. నా బంగారు తల్లి. హలో. హౌ ఆర్ యు మ్యాన్? నేను ఇంట్లోనే ఉన్నాను. హలో, వినిపించడం లేదా? 1 సెకండ్, నేను బయటకు వస్తాను. ఒక్క నిమిషం. లెట్స్ మూవ్. పదండి.
మనం అందరూ ఎటువన్నట్టు వెళ్ళిపోయారు. టచ్ ఏం కాదు కదా వల్లభా. ఏదైనా అయితే మా మమ్మీని అవుట్ చేయాలనుకున్న ఈ పిల్లని వదిలిపెట్టను. ఏం కాలేదనుకోండి ఆంటీ. ఇక ఈ బేబీ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. కమ్ ఆన్, డూ ఇట్. రెడీ మమ్. 1 2. రే, కొంచెం స్లోగా లెక్క పెట్టురా. అస్సలు లెక్కబట్టిన. నువ్వు కంగారు పడకుండా టచ్ చెయ్యి. ఎవరు రాకముందే ఈ పని చేయాలి మమ్మీ. క్విక్ క్విక్. కమ్ ఆన్ ఆంటీ. ఆంటీ, ఏమైంది? ఏం కాదు కదా వల్లభా. కాలితే కామనే అనుకో మమ్మీ. కన్ఫర్మ్ అయింది అనుకోవచ్చు కదా. సరిగ్గా టచ్ చెయ్యి. ఆంటీ, ఏం కాలేదు కదా? ఫైరు రాలేదు, కరెంట్ షాకు కొట్టలేదు. అవును వల్లభా. చెప్పాను కదా మమ్మీ. కేవలం నీ భయం వల్లే అప్పుడు నీకు అలా అనిపించుంటుంది. నిజమే, నేనే భ్రమపడ్డాను. నాకేం కాలేదు. మమ్మీ ఆంటీ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.